రామన్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. కేటీఆర్ కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. రేవంత్ సంజయ్ ఒకటయ్యారని విమర్శ. ఈయనకి ఏమవుతుందో ఏమో కథ. ఈయననేమో 3 పార్టీలే పోటీలో ఉంటాయి అని నిన్న ఎంపీ అభ్యర్థులతోటి నిన్న ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అవ్వన్న 3 పార్టీలు ఉంటాయి. ఒక రాష్ట్ర పార్టీ, 2 జాతీయ పార్టీలు. మరి నీకెందుకు వచ్చింది డౌటు? కేసీఆర్ని అయోమయంలో పడేస్తుంది కేటీఆర్ అన్ననే. ఎందుకనంటే 3 పార్టీలు త్రిముఖ పోటీ నడుస్తుంది. ఎస్ అంటే బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయం నీలో ఒకటి కనిపించింది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, అంతకంటే ముందు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, పరిపాలన చేసినటువంటి ఆ అనుభవం కావచ్చు, ఆ అనుభవం ఉన్నా కూడా కేటీఆర్ కొన్ని మాటలు అయోమయంలో పడే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. ఎస్ అరే నాయన కాంగ్రెస్ నాయకులారా, మీకు దండం పెడతాం. వీళ్ళేమో విచారణకు సిద్ధం అంటారు, బీజేపీలేమో లేఖ రాయమంటారు. ఒక లేఖ అక్కడ రాయరి, విచారణ ఇక్కడ చేపట్టుర్రి, ఇద్దరు పని అయిపోతావు. ఒకరే దెబ్బకు 2 పిట్టలు అయితే ఇక 10 ఏళ్ళ 16 కొట్టొచ్చు మీరు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొందబెట్టచ్చు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒకటయ్యారని కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు మరి ఆయనకేట అనిపించిందో తెలియాలి. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అమర్ రాజా అదాని గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రాధాన్యం, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం. రూపాయలు 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన అమర్ రాజా. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీలో మొదలైన రగడ, పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్. క్యాంప్ రాజకీయాలతో ఈటెక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్పై బీఆర్ఎస్ లీడర్ల దాడి తీవ్ర. ఇక్కడ రాజేశ్వర్ రావు అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఆయన పేరు కాంగ్రెస్ లీడర్ ఇంకొక ఆయన ఉంటాడు. అక్కడ 30 మంది ఉంటే 30 మందికి సంబంధించి అక్కడ మల్లయ్య, ఆయన పేరు మల్లయ్య అనుకుంటా, 15 మంది అయితే ఇక్కడ ఫామ్ హౌస్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది కౌన్సిలర్ ఇచ్చినటువంటి నోటీసులో బీఆర్ఎస్ లీడర్ కాంగ్రెస్ ఆఫీస్ కాడుకోతే ఆడ పెద్ద ఇష్యూ అయింది. కొట్టుకున్నారు. లీడర్ల కోసం కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఇంకెప్పుడు కార్యకర్త స్థాయిలో బుద్ధి వస్తుంది? వాళ్ళు ఒక తాన కూర్చొని తాగుతారు, ఒక తాన కూర్చొని తింటారు, అన్నిటికన్నీ చేస్తారు. కార్యకర్త అనేటోడు అదే జెండా మోస్తాడు. కనీసం వీడేమన్నా సొంత ఇంటికి కాంగ్రెస్ వచ్చింది కదా, సొంత కష్టపడ్డ కార్యకర్త ఎవడన్నా ఇల్లు తెచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ లో మళ్లీ కేటాయించండి. క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. కేడర్ వివాదం కేసులో కీలక తీర్పు. ప్రత్యూష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయింపులు చేయండి. ఆఫీసర్లందరి అభ్యంతరాలు తెలుసుకోవాలని కేంద్రానికి హైకోర్టు. తెలంగాణ ఏపీకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంలో కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను మళ్లీ తగిన నిర్ణయంతో తీసుకోవాలని అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లను క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు ఏదైతే ప్రత్యూష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయించాలంటూ